ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి, వజ్రాన్ని వజ్రంతోనే కొయ్యాలన్నారు పెద్ద మనుషులు. గిట్లనే జంపింగ్ లీడర్ ను జంపింగ్ తోనే కొట్టాలన్నట్టు తయారైతున్నాడట ఓ పెద్ద మనిషి. ఇప్పటికే అయినోళ్లే అన్యాయం చేసిండ్రని పంచాయతీ పెట్టి పొట్టు పొట్టు చాపిచ్చిండు. ఆఖరికి పార్టీకి రాజీనామా పెట్టిండు. ఇప్పుడు అన్ని తీర్ల ఆలోచన చేసుకొని జంపింగ్ కు ముహూర్తం పెట్టుకుండట. మరిగా పెద్ద మనిషి ఎవళ్ళు ఏం కదా పురా గసుకొని వద్దాం పాండ్లి. పెద్ద మనిషి అంటే ఇంకెవరో అనుకున్నారు, జీవన్ రెడ్డి సారే. జంపింగ్ లీడర్ తోని జవడం వచ్చి సారు ఉన్న పార్టీలకి బయటకు వచ్చిండు. ఇప్పుడు ఇంకో పార్టీలకు పోయి ఎగురని చేస్తాడు. 27వ తారీఖు నాడు కారు పార్టీ వల్ల ప్లీనరీ ఉన్నదట. అన్ని కలిసి వస్తే ఆయాలనే జీవన్ రెడ్డి సారు గులాబీ చెల్లబట్టగా అప్పుకుంటాడని కూడా అంటుండ్రు. అందులో జగిత్యాల దిక్కే ప్లీనరీ మీటింగ్ పెట్టాలని నిర్ణయం చేసిండ్రట. జీవన్ రెడ్డి సారుకు కారు పార్టీలో ఏదో ఒక పెద్ద పోస్టే ఇస్తారని కూడా ప్రచారం నడుస్తుంది. అయితే గిదే ముచ్చట మీద అసలు జీవన్ రెడ్డి సార్ ఏమంటున్నాడు అంటే, మార్పు అనేది ఏదైతుందో రేవంత్ రెడ్డి గారు పోవాలనే దానికి సూచిక కనబడుతుంది. మార్పు అనేది ప్రధానంగా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు పోవాలి. రేవంత్ రెడ్డి పోవాలంటే అప్పుడు కాంగ్రెస్ పార్టీతోని కేసీఆర్ పోతాడు అని చెప్పని భావించారు. కాంగ్రెస్ పార్టీకి అండగా నిలిచారు. మరి రేవంత్ రెడ్డి గారు పోవాలంటే ఏ పార్టీకి అండగా నిలవాలని కూడా ఆలోచన చేయాలి కదా. దట్స్ వై ఇట్ టైం గదా అన్నట్టు చెయ్యి పార్టీని గద్దె దించే పార్టీలకే పోతాడట సారు. గంతెందుకు పార్టీలకేంచి బయటకు వచ్చినాక సారు జోరు పెంచిండు. సీఎం సార్ మీద సూటి పెట్టి బాణాలు ఎత్తుండు. మేడిగడ్డ బ్యారేజీకి రిపేర్లు చేయిస్తలేరని గరం అయిండు. ఏదైతుందో మేడిగడ్డ బ్యారేజ్ డ్యామేజ్, దాన్ని ఇట్ కెన్ బి రెస్టోర్డ్. ఎన్డీఎస్ఏనే రిపోర్ట్ ఇచ్చింది, ఇట్ కెన్ బి రిస్టోర్డ్ అని చెప్పని. దాన్ని ఏ విధంగా పునర్నిర్మాణం చేయాలనేది కూడా వాళ్ళ సలహాలు సూచనలు ఇచ్చింది. దాన్ని ఏదైతుందో మనం ఆచరణలో పెట్టలేకపోవడం, ఇంతకంటే ఎక్కువ నిర్లక్ష్యం ఏం కనబడుతుందని చెప్పంటున్నాను నేను. ఇంతకంటే నిర్లక్ష్యం ఏం కనబడుతుందని చెప్పంటున్నాను నేను. కేవలం 2 సంవత్సరాల కాలంలో ఇటువంటి పరిస్థితి రావడం, మరి భవిష్యత్తు కాంగ్రెస్ పార్టీ మరి ఏ విధంగా ఉండబోతుంది ఎవరు ఊహించే పరిస్థితి లేదు అని చెప్పండి. గిట్లా సారు మైకుల ముంగటికి వచ్చిండంటే చాలు చెయ్యి పార్టీ వాళ్ళని గట్టిగానే ఆరుచుకుంటాడు. పాత ముచ్చట్లన్నీ ఎల్లదీస్తున్నాడు. అన్నిటికి మించి మొన్నటిదాకా జర్ర వెనక ముంగట చూసి మాట్లాడిండు గాని ఇప్పుడు పార్టీలకేసి బయటకు వచ్చిండు కాబట్టి తగ్గేదేలే అన్నట్టు చేస్తాడు పెద్ద మనిషి. ఓ దిక్కు కారు పార్టీలకే పోతాడనే ముచ్చట్లయితే జోరు వినిపిస్తున్నాయి గాని ఏ పార్టీలో షరీక్ అయ్యేది ఇంకో 2 వారాలలో తేలుతుందని చెప్తున్నాడు జీవన్ రెడ్డి సారు. మరిగా చూడాలి ఏమవుతుందో.